శనివారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న అల్పసంఖ్యాక వర్గాల బాలికల రెసిడెన్షియల్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ 10వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి వారి విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలో ఉన్న అల్పసంఖ్యాక వర్గాల బాలికల రెసిడెన్షియల్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ 10వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి వారి విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించారు. డిస్పోర్స్ అంటే ఏంటి అని ప్రశ్నించారు. ఇది గ్రామర్లో ఒక భాగమని, డిస్కస్ అనే పదం ద్వారా డిస్పోర్స్ అనేది వచ్చిందని, అంశాలపై చర్చను డిస్కస్ అంటారని అన్నారు. విద్యార్థినులు మంచి పరిజ్ఞానాన్ని సంపాదించేందుకు పుస్తకాలను, వార్తాపత్రికలను బాగా చదవాలని, ప్రత్యేకించి సంపాదకీయాలను చదవాలని ఆమె సూచించారు. అలాగే రోమిల్లా తాపస్, ఇందిరాగాంధీ వంటి మంచి ఉన్నతమైన వ్యక్తులు, ఆశయాలు కలిగిన వారిని ఆదర్శంగా తీసుకొని ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని అన్నారు. బాగా చదవడం ద్వారా తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని, కుటుంబానికి చేయూతగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఆమె జర్నలిజం, క్రోమోజోమ్స్ తదితర అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల వంటగదిని, డైనింగ్ పరిసరాలను పరిశీలించి వంటగది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, అపరిశుభ్రత కారణంగా ఏ ఒక్క విద్యార్థిని ఆసుపత్రి పాలు కాకుండా చూడాలని, బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ వాడొద్దని ప్రిన్సిపల్ను ఆదేశించారు. కాగా హాస్టల్కు గ్యాస్ స్టవ్లు కావాలని ప్రిన్సిపల్ కోరగా అందుకు జిల్లా కలెక్టర్ అంగీకరించారు.